the best academy. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ అంతర్జాతీయ రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి భారతదేశ సంస్కృతిలో భాగమైన ఒక ప్రత్యేకమైన క్రీడ లేదా మార్షల్ ఆర్ట్స్, ఒక ప్రత్యేకమైన కళ గత్కా ఈరోజు వార్తల్లోకి వచ్చింది. గత్కా జస్ట్ టు ద పాయింట్ గుర్తుంచుకోండి. ఇది ఒక మార్షల్ ఆర్ట్స్ అంటే ఒక విద్య. మనం ఏ విధంగా చెప్పొచ్చు అంటే కరాటే, కుంగ్ఫు, టేక్వాండో ఏవైతే ఉంటాయో అలాంటిదే ఒక మార్షల్ ఆర్ట్స్ రకం. అటువంటి గత్కా అనేది ఏ రాష్ట్ర సంస్కృతిలో భాగం చెప్తే కనుక ఎగ్జామినేషన్లో పంజాబ్ అని గుర్తుంచుకోండి. సో పంజాబ్ రాష్ట్ర సంస్కృతిలో భాగం. ఎక్కువగా సిక్కు మతస్థులు, సిక్కులు ఎవరైతే ఉంటారో ఈ మార్షల్ ఆర్ట్స్ని పర్ఫామ్ చేస్తూ ఉంటారు. గత్కా మార్షల్ ఆర్ట్స్ అంటారు. మరి ఈ గత్కా మన భారతదేశ చరిత్ర సంస్కృతిలో భాగమైన ఈ గత్కా ఈరోజు ప్రత్యేకంగా ఎందుకు వార్తలోకి వచ్చిందంటే రానున్న అక్టోబర్ 2023లో భారతదేశంలో గోవా రాష్ట్రంలో గోవా ఆతిథ్యంలో 37th నేషనల్ గేమ్స్ జరగబోతున్నాయి. 37th నేషనల్ గేమ్స్ 37వ జాతీయ క్రీడలు ఎక్కడ జరగబోతున్నాయి అంటే అక్టోబర్ 2023 గోవా అని గుర్తుంచుకోండి. మరి లాస్ట్ 36th నేషనల్ గేమ్స్ వెన్యూ ఎక్కడ? గుజరాత్ రాష్ట్ర ఆతిథ్యంలో జరిగింది. సో 2022లో మనం చూసాము. 2022లో 36వ జాతీయ క్రీడలు, వెరీ వెరీ ఇంపార్టెంట్, జాతీయ క్రీడలపైన క్వశ్చన్స్ అడుగుతారు. 37th నేషనల్ గేమ్స్ ఎక్కడ జరగబోతున్నాయి అంటే గోవాలో జరగబోతున్నాయి. అలా 37వ జాతీయ క్రీడల్లో గత్కాకి కూడా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. గత్కాని కూడా ఒక ఈవెంట్గా చేర్చడం జరిగింది. దీనికి సంబంధించి ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ వారు కీలక ప్రకటన చేశారు. ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ చరిత్రలోనే మొట్టమొదటిసారి మహిళ వార్తలోకి వచ్చారు. పిటి ఉషా. ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్కి సంబంధించి ఒక మహిళా ప్రాతినిధ్యం అని చెప్పేసి మనం గతంలో డిస్కస్ చేసాం. సో ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ వారు చేసిన ప్రకటన ఏంటంటే గత్కా మార్షల్ ఆర్ట్ని ఇక్కడ గోవాలో జరగబోతున్న 37th నేషనల్ గేమ్స్లో చేర్చబోతున్నట్టు. ఈ చేరికతో ఈ 37th నేషనల్ గేమ్స్లో మొత్తం 43 ఈవెంట్స్ జరగబోతున్నాయి అంట. 43 ఈవెంట్స్ జరగబోతున్నాయి అంట. గుర్తుంచుకోండి, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్రీడలపైన క్వశ్చన్స్ అడగబోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇంపార్టెన్స్ పెరుగుతుంది క్రీడలకు సంబంధించి. సో ఇటువంటివి ఖచ్చితంగా గుర్తుంచుకోండి. ఇవే కాదు, లాస్ట్ 1.5 year బ్యాక్ లేదా సబ్జెక్టు కండిషన్ 2 years బ్యాక్ రెగ్యులర్గా మనం డిస్కస్ చేసిన, రివిజన్ చేసిన ఒక అంశము గత్కా కానీ, లేదా కలరియా పట్టు కేరళకి సంబంధించి కానీ, మల్లకంబ అంటే పోల్కి సంబంధించిన ఒక ప్రత్యేకమైన ఒక ఆట. అటువంటివి మన భారతదేశ సంస్కృతిలో భాగమైన క్రీడలు ఏవైతే ఉంటాయో వాటిని ప్రత్యేకంగా ఖేలో ఇండియా గేమ్స్లో చేర్చబోతున్నట్టుగా అనే అంశాలను మనం డిస్కస్ చేసాం. మన భారతదేశ సంస్కృతిలో భాగమైన ఏ క్రీడైనా కూడా ఇంపార్టెంట్, ఏ రాష్ట్రానికి సంబంధించింది, దీని యొక్క ప్రత్యేకత ఏంటి, ఎందుకు వార్తల్లోకి వచ్చింది, ఇటువంటి వాటిపైన ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్ అడుగుతారు. సో ఇక్కడ గత్కా, ఓకేనా? సో ఈ విధంగా క్వశ్చన్ చూడండి. అండ్ క్రీడలకు సంబంధించి మాత్రం వెన్యూస్ పైన అడుగుతారు. రానున్న ఈ క్రీడ ఎక్కడ జరగబోతోంది, ఎక్కడ ఆతిథ్యంలో జరగబోతుంది, ఇటువంటివి మీకు ఈ టాపిక్ అన్నీ కూడా, క్రీడలకు సంబంధించిన టాపిక్ మొత్తాన్ని కూడా ప్రవీణ్ సార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్లో మీకు క్రీడలకు సంబంధించిన అంశాలు ఏవైతే ఉంటాయో, వెన్యూస్, ఇంపార్టెన్స్ అవన్నీ కూడా చెప్పారు. ఒకసారి చూడండి. రానున్న ఒలింపిక్స్ ఎక్కడ జరగబోతున్నాయి, రానున్న వరల్డ్ కప్స్ ఎక్కడ జరగబోతున్నాయి, అవన్నీ కూడా మీకు కంప్లీట్ చేశాను. సో ప్రవీణ్ సార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అందులో మీకు ఇది ఇవ్వడం జరిగింది, గుర్తుంచుకోండి, ఓకేనా? సో గత్కాకి సంబంధించి ట్రెడిషనల్ ఇండియన్ మార్షల్ ఆర్ట్ గత్కా టు ఫీచర్ ఇన్ 37th నేషనల్ గేమ్స్, ఇది ఒకటి ఇంపార్టెంట్. అండ్ అభ్యర్థుల కోరిక మేరకు ప్రతిరోజు మనకి కామెంట్ చేస్తున్నారు. సో CA 360 కోర్స్ ఆఫర్ ఇవ్వండి అని చెప్పేసి మీ కోరిక మేరకు ప్రస్తుతం CA 360 కోర్స్ ఆఫర్లో ఉంది, అవైల్ చేసుకోండి. ఈరోజు మాత్రమే ఆఫర్ అవైలబుల్గా ఉంటుంది. ఒకసారి చూసుకోండి. GVK స్టడీ సర్కిల్ యాప్ని ఇప్పటివరకు ఇన్స్టాల్ చేసుకోకపోతే ఈరోజు ఇన్స్టాల్ చేసుకోండి. సో ఆఫర్ అనేది చాలామంది రెగ్యులర్గా కామెంట్ చేస్తున్నారు, సార్ CA 360 కోర్స్ ఆఫర్ ఇవ్వండి అని. ఈరోజు ఆఫర్ని మేము ముందుకు తీసుకురావడం జరిగింది. సో CA 360 కోర్సు 1 year ప్యాక్ ఏదైతే ఉంటుందో 999 రూపీస్కి అందుబాటులోకి తెచ్చాను. మ్యాగజైన్ ఉంటుంది, ఎవ్రీ వీక్లీ వీడియోస్ ఉంటాయి విత్ ప్రీమియం కరెంట్ అఫైర్స్ అని గుర్తుంచుకోండి. సో CA 360 కోర్సు ఆఫర్లో ఉంది, ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి MIT వరల్డ్ పీస్ యూనివర్సిటీ ఎక్కడ ఉంది? పూణే.
ఎంఐటి వరల్డ్ పీస్ యూనివర్సిటీ పూణేలో ఉంది. పూణే కేంద్రంగా పనిచేస్తున్న ఎంఐటి వరల్డ్ పీస్ యూనివర్సిటీ ఆసియా ఖండంలోనే మొట్టమొదటి సబ్సీ రీసెర్చ్ ల్యాబ్ని ఏర్పాటు చేసింది. సబ్సీ రీసెర్చ్ ల్యాబ్. సబ్సీ అంటే సముద్రం లోపల పరిశోధన కోసం ఉపయుక్తంగా ఉండే ఒక పరిశోధనశాలని ఏర్పాటు చేసిన, ఆసియా ఖండంలోనే మొట్టమొదటిసారి ఏర్పాటు చేసిన సంస్థగా ఎంఐటి వరల్డ్ పీస్ యూనివర్సిటీ వార్తలోకి వచ్చింది. ముఖ్యంగా సబ్సీ ఇంజనీరింగ్ అని చెప్పేసి ప్రత్యేకంగా మనకు డిగ్రీ కోర్స్ ఉంటుంది, సబ్సీ ఇంజనీరింగ్ అని, వారికి ఇది ఉపయుక్తంగా ఉంటుంది. సో చూడండి, వాటర్ లోపల ప్రయోగశాల అన్నట్టు. ఓకేనా. ఇట్ ఈస్ అన్ ఆల్ ఎన్కంపాసింగ్ రీసోర్స్ ఫర్ దోస్ who seeking to enhance their knowledge and skills in subsea engineering. సబ్సీ ఇంజనీరింగ్లో ఉపయుక్తంగా ఉండే ఒక ప్రత్యేకమైన పరిస్థితి. సో సెంటర్ ఫర్ సబ్సీ ఇంజనీరింగ్ రీసెర్చ్ వారి సహకారంతో ఆసియా ఖండంలోనే మొట్టమొదటిసారి సబ్సీ రీసెర్చ్ ల్యాబ్ని ఎవరు ఏర్పాటు చేశారు, ఎక్కడ ఏర్పాటు చేశారంటారు? పూణే అని గుర్తుంచుకోండి, సరిపోతుంది. ఇటువంటి సూపర్లేటివ్ టాపిక్స్ ఎగ్జామినేషన్లో అడుగుతున్నారు. దేశంలోనే మొట్టమొదటి, ప్రపంచంలో మొట్టమొదటి, అతిపెద్ద, అతి చిన్న, అతి పొడవైన, ఇలాంటి ప్రత్యేక పదాలతో కూడిన సమాచారం ఏదైతే ఉంటుందో దాన్ని సూపర్లేటివ్స్ ప్రత్యేక అంశాలుగా మీ ముందుకు తీసుకొస్తున్నాను. CA 360 కోర్సులో చూడండి ఒకసారి. యూజీసీ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్. యూజీసీ లేదా యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ టు లాంచ్ న్యూ యూజర్ ఫ్రెండ్లీ వెబ్సైట్. ఒక యూజర్ ఫ్రెండ్లీ వెబ్సైట్ని లాంచ్ చేస్తున్నామని చెప్పేసి నిన్నటి రోజున లాంచింగ్ సెరమనీ కూడా జరిగింది. యూజీసీ ప్రస్తుత చైర్పర్సన్ మన తెలుగువారు జగదీష్ కుమార్ గారు దాన్ని లాంచ్ చేశారు. ఆ పోర్టల్ లేదా వెబ్సైట్ పేరు ఏంటంటే ఉత్సాహ. సో UTSAH ఉత్సాహ అనే ఒక పోర్టల్ని లాంచ్ చేశారు. ఉత్సాహ అంటే ఏంటంటే అండర్టేకింగ్ ట్రాన్స్ఫర్మేటివ్ స్ట్రాటజీస్ అండ్ యాక్షన్స్ ఇన్ హయ్యర్ ఎడ్యుకేషన్. అండర్టేకింగ్ ట్రాన్స్ఫర్మేటివ్ స్ట్రాటజీస్ అండ్ యాక్షన్స్ ఇన్ హయ్యర్ ఎడ్యుకేషన్ అంటే అర్థం ఏంటంటే ఉన్నత విద్యలో మారుతున్న కాలానికి అనుగుణంగా పరివర్తనను ఏ విధంగా తీసుకురావాలి, అందుకు ఉపయుక్తంగా ఉండే పరిస్థితులతో కూడిన ఒక పోర్టల్ని లాంచ్ చేశామని చెప్పారు. గుర్తుంచుకోండి. ఇటీవల వార్తలు ఇచ్చిన ఉత్సాహ పోర్టల్ ఎవరికి సంబంధించిందంటే యూజీసీ. ఇటీవల యూజీసీ తరచూ వార్తలోకి వస్తుంది. యూజీసీలో అంటే లేదంటే భారతదేశంలో విశ్వవిద్యాలయంలో పనిచేసే ప్రొఫెసర్స్ ఎవరైతే వారి రిక్రూట్మెంట్కి సంబంధించి ఇటీవల వార్తలకు వచ్చిన పోర్టల్ ఏంటి అంటారు. ఇటువంటి వాటిపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. సో యూజీసీ ఉత్సాహ. అండ్ అంటార్కిటికా ఖండాన్ని వణికిస్తున్న ఒక చిన్న కీటకం వార్తల్లోకి వచ్చింది. ఆ కీటకం పేరు ఏంటంటే ఎరెట్ మఫ్టేరా. ఎగ్జామినేషన్ ఈ పాయింట్ ఎనఫ్. ఇటీవల అంటార్కిటికాను వణికిస్తున్న ఒక చిన్న కీటకంగా వార్తలు ఇచ్చిన కీటకం ఏది, ఇన్సెక్ట్ ఏదంటే ఎరెట్ మఫ్టేరా మర్ఫీఐ అని గుర్తుంచుకోండి. ఈ పేరు గుర్తుంచుకోండి, ఎరెట్ మఫ్టేరా. సో ఇక్కడ అంటార్కిటికాలోని సిగ్నీ ద్వీపం సగం మంచుతో నిండి ఉంటుంది. కొన్నేళ్ల కిందట ఆ ద్వీపానికి ఓ కీటకం వచ్చింది. అది ఏళ్ల తరబడి తిష్ట వేయడంతో దాని సంతతి బాగా అభివృద్ధి చెందింది. ఆ కీటకమే ఇప్పుడు ఒక సమస్యలా మారిందంట. ఆ కీటకం పేరు ఎరెట్ మఫ్టేరా మర్ఫీఐ. ఇది ద్వీపంలోని నేల స్వభావాన్ని మారుస్తోందని తాజాగా బ్రిటిష్ అంటార్కిటిక్ సర్వే తేల్చింది. ఎరెట్ మఫ్టేరా మృత సేంద్రియ పదార్థాలను ఆరగిస్తుంది. సో సేంద్రియ పదార్థాలు మంచి వ్యర్థకి సేంద్రియ పదార్థాలను ఆరగిస్తుంది. అలా చేయడం వల్ల మొక్కలు వేగంగా కుళ్ళిపోతున్నాయి. మొక్కలకు కావాల్సిన పోషణ అందకపోవడం గుర్తుంచుకోండి. అంటార్కిటికాను వణికిస్తున్న ఒక కీటకంగా ఇటీవల వార్తలు ఇచ్చిన కీటకం ఏంటి అంటారు, గుర్తుంచుకోండి, ఎరెట్ మఫ్టేరా మర్ఫీఐ. అండ్ నెక్స్ట్, నెదర్లాండ్ బికమ్స్ ఇండియాస్ థర్డ్ లార్జెస్ట్ ఎక్స్పోర్ట్ డెస్టినేషన్ అంటే గుర్తుంచుకోండి, ప్రపంచంలోని ఏ దేశం కూడా తనకు తానుగా మనుగడను సాగించలేదు. ప్రతి దేశం మరొక దేశం పైన ఆధారపడాలి. అది ఎగుమతుల రూపంలో కానీ దిగుమతుల రూపంలో కానీ. సో అలా దిగుమతులు మనం వాణిజ్యం అంటాము. అటువంటి డేటా ఎగ్జామినేషన్లో కనబడితే మీకు ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతారు. సో ఇక్కడ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అంటే తెలుగులో ఏమంటామంటే కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ అంటాం. కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ. మినిస్ట్రీ ఆఫ్ కామర్స్కి సంబంధించి ప్రస్తుతం మంత్రిగా పనిచేస్తున్న వారు, కేంద్ర మంత్రిగా పనిచేస్తున్న వారు ఎవరంటే పీయూష్ గోయల్ గారు. సో పీయూష్ గోయల్ గారు ఇటీవల లాంచ్ చేసిన స్టాటిస్టిక్స్ గణాంకాలు ఏం చెప్తున్నాయి అంటే భారతదేశం నుండి ఎక్కువగా ఎగుమతులు ఏ దేశానికి పోతున్నాయని. అత్యధిక ఎగుమతుల డెస్టినేషన్ మన ఇండియా నుండి ఎక్కువగా ఎక్స్పోర్ట్స్ ఏ దేశానికి చేరుతున్నాయి అంటే ఫస్ట్ అమెరికా, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. సెకండ్ వచ్చేసి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. థర్డ్ వచ్చేసి నెదర్లాండ్స్ అని గుర్తుంచుకోండి. ఈ డేటా ఎప్పటికి సంబంధించింది? 2022
2023 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి అంటే FY23కి సంబంధించి 2022-2023 ఆర్థిక సంవత్సరంలో భారతదేశం నుండి అత్యధికంగా ఎగుమతుల గమ్యస్థలం ఎక్కడ అంటే యునైటెడ్ స్టేట్స్ ఫస్ట్ పొజిషన్, సెకండ్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, థర్డ్ నెదర్లాండ్స్. ఈ టాప్ 3 గుర్తుంచుకోండి. సో వాణిజ్యానికి సంబంధించి ఇంపార్టెంట్ అంశం ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మేరీ లైఫ్ అనే ఒక యాప్ వార్తలకు వచ్చింది. మేరీ లైఫ్ స్టైల్ ఫర్ ఎన్వైర్న్మెంట్ అంటాం. లైఫ్ ప్రోగ్రామ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. లాస్ట్ ఇయర్ అక్టోబర్ మంత్లో సబ్జెక్టు కండిషన్ అక్టోబర్ 20th 2022 రోజున భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు లైఫ్ ప్రోగ్రామ్ని ప్రారంభించారు. ఆంటోనియో గ్యూటెరస్ కూడా భారతదేశానికి వచ్చారు. ఇటువంటి చూడండి. సో ఇక్కడ లైఫ్ స్టైల్ ఫర్ ఎన్వైర్న్మెంట్ అన్నట్టు అంటే పర్యావరణాన్ని దృష్టిలో ఉంచుకొని మన జీవన విధానాన్ని మార్చుకోవడం, పర్యావరణానికి అనుకూలంగా మార్చుకోవడం. అటువంటి లైఫ్కి సంబంధించిన ఒక యాప్ని ఇటీవల మేరీ లైఫ్ పేరుతో భూపేందర్ యాదవ్ గారు లాంచ్ చేశారు. భూపేందర్ యాదవ్ గారు ఎవరంటే ప్రస్తుతం మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్కి సంబంధించిన కన్సర్న్ మినిస్టర్, కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖకి సంబంధించిన కన్సర్న్ మినిస్టర్ భూపేందర్ యాదవ్ గారు మేరీ లైఫ్ని నిన్న ఢిల్లీలో లాంచ్ చేశారు. దీని యొక్క ఉద్దేశం ఏంటంటే టు యాక్టివేట్ యూత్ ఫర్ క్లైమేట్ చేంజ్, యువతను వాతావరణానికి అనుకూలంగా వాతావరణాన్ని ఏ విధంగా సంరక్షించాలి, వాతావరణం యొక్క బాధ్యత మనం ఏ విధంగా తీసుకోవాలి అని చెప్పేసి అవగాహన కల్పించడమే ఈ మేరీ లైఫ్ యాప్ యొక్క ప్రత్యేకత. గుర్తుంచుకోండి. అండ్ రాష్ట్రీయ అంశాలను కనుక పరిశీలిస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఈ చిట్స్ అనే ఒక అంశం వార్తలకు వచ్చింది. ఈ చిట్స్ సేవలు, చిట్టీలు అంటాం మనం నెల నెల కూడా మనం ఎవరి దగ్గరనే చిట్టీలు వేస్తామని చెప్పేసి అటువంటి ప్రభుత్వం ప్రారంభించిన సేవలు అన్నట్టు. చిట్ ఫండ్ వ్యాపారంలో పారదర్శకత, చందాదారుల భద్రత కోసం, ఎందుకంటే చిట్టీలలో చాలా వరకు భద్రత అనేది సమస్య. చిట్టి కట్టేవాడు కట్టకుండా ఉండడం కానీ, లేదా చిట్టి ఇచ్చేవాడు కానివ్వండి, ఏజెంట్ కానీ డబ్బులు ఇవ్వకపోవడం కానీ సమస్యలు ఉంటాయి, భద్రత సమస్యలు ఉంటాయి చిట్టీల్లో. సో వాటిని దృష్టిలో ఉంచుకొని పారదర్శకత, చందాదారుల భద్రత కోసం ఈ చిట్స్ సేవల్ని అందుబాటులోకి తెచ్చామని రెవెన్యూ, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు గారు తెలిపారు. నూతనంగా రూపొందించిన ఈ చిట్స్ ఎలక్ట్రానిక్ అప్లికేషన్ను రాష్ట్ర సచివాలయంలో గత సోమవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. కొత్త విధానాన్ని రాష్ట్రంలోని చిట్ ఫండ్ కంపెనీలు తప్పనిసరిగా అనుసరించాలని మంత్రి చెప్పారు. చిట్ ఫండ్ లావాదేవీలని ఆన్లైన్లో నిర్వహించాలని, రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు ఆన్లైన్లోనే సంబంధిత లావాదేవీలను పరిశీలించి ఆమోదిస్తారని చెప్పారు. ఏం లేదు, చిట్ ఫండ్స్కి సంబంధించిన అంశం, దానికి సంబంధించి ఒక వెబ్సైట్ కూడా లాంచ్ చేశారు. సో eChits.rs అంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ .ap.gov.in. సో చిట్ ఫండ్ రంగానికి సంబంధించిన అంశం. సో ఇక్కడ రాష్ట్రంలో ప్రత్యేకంగా చిట్స్ నుండి కూడా ప్రభుత్వానికి ట్యాక్స్ రూపంలో ఆదాయం వస్తుంది, గుర్తుంచుకోండి. అండ్ వైఎస్ఆర్ మత్స్యకార భరోసా అనే అంశం 5వ విడత నిన్నటి రోజున వార్తల్లోకి వచ్చింది. 5వ విడత, వరుసగా 5వ విడత. రాష్ట్ర వ్యాప్తంగా సముద్రంపై వేటకు వెళ్ళే 1,23,519 మత్స్యకార కుటుంబాలకు వేట నిషేధ సమయమైన ఏప్రిల్ 15 నుండి జూన్ 14 కాలంలో ఆ కుటుంబాలు ఇబ్బంది పడకూడదని ఒక్కొక్క కుటుంబానికి రూపాయలు 10,000 చొప్పున దాదాపు 123.52 కోట్ల ఆర్థిక సాయం నిన్నటి రోజున విడుదల చేశారు. సో నిన్న అందించిన ఆర్థిక సాయంతో కలిపి జగనన్న ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి ఇప్పటి వరకు వైఎస్ఆర్ మత్స్యకార భరోసా పథకం కింద అందించిన మొత్తం సాయం 538 కోట్లు. ఏం లేదు, మత్స్యకారులు ఫిషరీ సెక్టర్ పైన ఫిషర్మెన్ ఉంటారు కదా, వారి లైవ్లీహుడ్, వాళ్ళ జీవనోపాధే చేపలను పట్టడం. అటువంటి చేపలను పట్టడం నిషేధం అనేది ఏప్రిల్ నుండి జూన్ వరకు చూస్తాం. ఏప్రిల్ 15 నుండి జూన్ 14. ఆ సమయంలో వారు బ్రతకడమే ప్రశ్నార్థకం. అటువంటి పరిస్థితుల వలన ఆదుకోవడానికి 10,000 రూపాయల ఆర్థిక సాయాన్ని అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన ప్రోగ్రామే వైఎస్ఆర్ మత్స్యకార భరోసా. ఈ సంవత్సరం 5వ ఎడిషన్ వార్తల్లోకి వచ్చింది, గుర్తుంచుకోండి. ఇటువంటి క్లిప్పింగ్స్ మీకు న్యూస్ పేపర్లలో కనబడుతూ ఉంటాయి. ఈనాడు కానీ, సాక్షి కానీ, వాట్ ఆర్ ద పేపర్ యూ కెన్ కన్సిడర్. ఫస్ట్ పేపర్ ఏపీ ఎడిషన్కి సంబంధించిన ఫస్ట్ పేపర్లో ఇటువంటివి కనబడతాయి. సో ఇక్కడ మీకు ఈ పార్ట్ ఏదైతే ఉంటుందో ఖచ్చితంగా గుర్తుంచుకోండి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో పథకాలపైన ఫోకస్ చేస్తారు. అందులోనూ ఏపీకి సంబంధించి రీసెంట్గా కరెంట్ అఫైర్స్కి ఇంపార్టెన్స్ పెరుగుతుంది కాబట్టి ఇటువంటివి ఒక చదవండి. ఐక్యరాజ్య సమితి వలస విభాగానికి తొలి మహిళా డైరెక్టర్ జనరల్గా ఒక మహిళ వార్తలకు వచ్చారు. ఆ సంస్థ చరిత్రలోనే మొట్టమొదటిసారి మహిళనంట.
ఐక్యరాజ్య సమితి వలస విభాగమైన ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ ఈ సంస్థ యొక్క హెడ్ క్వార్టర్, ఐక్యరాజ్య సమితికి అనుబంధంగా పనిచేసే ఏ సంస్థ అయినా వార్తలోకి వచ్చిందంటే దానికి సంబంధించిన హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది, ప్రధాన కేంద్రం ఎక్కడ ఉందో చూడాలి. ఈ సంస్థ యొక్క ప్రధాన కేంద్రం ఎక్కడ ఉంది అంటే స్విట్జర్లాండ్ కేంద్రంగా పనిచేస్తుంది. సో స్విట్జర్లాండ్ కేంద్రంగా పనిచేస్తున్న ఈ సంస్థ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ వలసలకి సంబంధించిన ఒక కీలకమైన సంస్థ, ప్రపంచ సంస్థ. ఆ సంస్థ చరిత్రలోనే మొట్టమొదటి మహిళా డైరెక్టర్ జనరల్గా అమెరికాకు చెందిన యామీ పోప్ ఎంపికయ్యారు. సో ఐక్యరాజ్య సమితి వలస విభాగమైన ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ డైరెక్టర్ జనరల్గా అమెరికాకు చెందిన యామీ పోప్ ఎంపికయ్యారు. మొట్టమొదటిసారి ఒక మహిళ ఈ బాధ్యతలను స్వీకరించడం. అలా ఇటీవల కాలంలో ఏ సంస్థలకైతే మహిళలు మొట్టమొదటి అనే అంశంతో వార్తలోకి వస్తున్నారు, రక్షణ రంగానికి కానీ, ప్రముఖ సంస్థలకు కానీ, క్రీడల్లో కానీ, ప్రత్యేకంగా మొట్టమొదటి అనే పదంతో వార్తలోకి వచ్చిన మహిళలను ఖచ్చితంగా గుర్తుంచుకోండి, ఎగ్జామినేషన్లో అడుగుతారు. అండ్ ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా, IRDA అంటాం. భారతదేశంలో రెగ్యులేటరీ బాడీస్ ఉంటాయి, కొన్ని నియంత్రణ సంస్థలు అంటాం. ఉదాహరణకు RBI, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటాం. భారతదేశంలో బ్యాంకులకే బ్యాంకు RBI. అలా సెబీ, సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా, సెబీ భారతదేశంలో స్టాక్ మార్కెట్లను నియంత్రిస్తుంది. మరియు దాంతోపాటు ఉదాహరణకి తీసుకుంటే IRDI, ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా, భారతదేశంలో బీమా రంగము. ట్రాయ్, టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా, భారతదేశంలో టెలికాం రంగాన్ని నిర్వహించే సంస్థ. ఈ రెగ్యులేటరీ బాడీస్ నుండి ఎగ్జామినేషన్ క్వశ్చన్స్ అడుగుతారు. సో IRDA 5 సభ్యులతో కూడిన ఒక ఎక్స్పర్ట్ కమిటీని ఏర్పాటు చేసింది. ఆ ఎక్స్పర్ట్ కమిటీకి హెడ్గా ఎవరంటే ప్రతిమా మూర్తి గారిని నియమించడం జరిగింది. ఎందుకోసం ఈ ఎక్స్పర్ట్ కమిటీ అంటే అడ్వైజ్ ఆన్ మెంటల్ హెల్త్ మానసిక ఆరోగ్య పరిస్థితులకి సంబంధించి ఎటువంటి అంశాలను అమలు చేయాలని చెప్పేసి అధ్యయనం చేయడానికి IRDA 5 సభ్యులతో కూడిన ఒక ఎక్స్పర్ట్ కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీల పైన క్వశ్చన్స్ అడుగుతారు. మీకు దాదాపు మ్యాక్సిమం కవర్ చేస్తున్నాను. CA 360లో కమిటీలు, వార్తల వ్యక్తులను ప్రత్యేక ఫోల్డర్ చెప్తున్నాను. ఎవ్రీ వీక్ వార్తలకు వచ్చిన కమిటీలన్నీ కవర్ అవుతాయి అక్కడ. ఇక్కడ కూడా మీరు చూడండి, రీసెంట్గా ఏ సంస్థకి సంబంధించి ఉదాహరణకు తీసుకుంటే నిన్నటి క్లాస్లో మనం చూస్తాం సబ్జెక్ట్ కండిషన్, ICAR, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ రీసెర్చ్ ఏదైతే ఉంటుందో 94 సంవత్సరాల చరిత్ర, ఆ సంస్థకి సంబంధించి రీఫార్మ్స్, రీకన్స్ట్రక్షన్ కోసం ఇటీవల 11 మంది సభ్యులతో కూడిన ఒక కమిటీని వేశారు. దానికి ఎవరు అధ్యక్షులు, ఇటువంటి క్వశ్చన్స్ అడుగుతారు. అవన్నీ మనం కవర్ చేస్తున్నాం. చూడండి, ఎగ్జామినేషన్ కమిటీలపైన క్వశ్చన్స్ అడుగుతారు. ఈరోజు ప్రతిమా పూర్తి కమిటీ 5 సభ్యులతో కూడిన కమిటీ ఇన్సూరెన్స్ సెక్టార్కి సంబంధించి అని గుర్తుంచుకోండి. ఇన్ ప్రొయాక్టివ్ మూవ్ టు అడ్రస్ ద నీడ్ ఫర్ improved mental health coverage, the Insurance Regulatory and Development Authority of India has formed an expert committee comprising medical professionals and insurers. గుర్తుంచుకోండి. మౌంట్ ఎవరెస్ట్ పైకి 26వసారి ఎక్కి ఒక రికార్డు సృష్టించాడు. రికార్డుని సమన్ చేసిన ఒక షెర్పా, నేపాల్కి సంబంధించిన షెర్పా వార్తలోకి వచ్చాడు. షెర్పా అంటే కామన్గా ట్రెక్కర్స్ ఎక్కువగా నేపాల్కి సంబంధించి ఎవరెస్ట్కి ఎక్కిన షెర్పా అని మన పదాలు వింటూ ఉంటాం. నేపాల్కు చెందిన పసంగ్ దవా, గుర్తుంచుకోండి, పసంగ్ దవా అనే షెర్పా గైడ్ ఎవరెస్ట్ శిఖరాన్ని తాజాగా 26వసారి అధిరోహించారట. ఎవరెస్ట్ శిఖరం యొక్క నూతన ఎత్తు ఎంత? 8848.86 మీటర్స్. గుర్తుంచుకోండి, మీటర్స్. శిఖరాన్ని 26వసారి అధిరోహించారు. తద్వారా ఇప్పటికే తమ దేశానికి చెందిన కామిరీటా షెర్పా అనే గైడ్ పేరుతో ఉన్న రికార్డుని సమన్ చేశాడు. పసంగ్ పర్వతారోహకులకు గైడ్గా ఉంటూ 1998 నుంచి దాదాపు ఏటా ఈ శిఖరాన్ని అధిరోహిస్తున్నారు. సో గుర్తుంచుకోండి, ఎవరెస్ట్ పైకి 26వసారి ఎక్కి ఒక ఘనతను సాధించారు, రికార్డు సమన్ చేశారు. కామిరీటా షెర్పా రికార్డుని సమన్ చేసిన వ్యక్తి ఎవరంటే నేపాల్కి చెందిన పసంగ్ దవా అనే ఒక షెర్పా. అండ్ వార్తలు ఇచ్చిన పుస్తకాలు. సో మనోజ్ కుమార్ గారు కంపైల్ చేసిన పుస్తకం. మనోజ్ కుమార్ గారు న్యాయశాస్త్రంలో గుర్తింపు పొందిన ప్రముఖ వ్యక్తి. భారతదేశంలో 1988 నుండి 2002 మధ్యకాలంలో, 1988 నుండి 2022 మధ్యకాలంలో ప్రముఖ కేసులు ఏవైతే ఉంటాయో, సుప్రీంకోర్టు సంబంధించిన కేసులు ఉంటాయి కదా, లైక్ కోర్ట్ ఆఫ్ రికార్డ్స్ ఆర్టికల్ 129, కేసులన్నింటినీ కూడా జత చేస్తూ వాల్యూమ్ 1, వాల్యూమ్ 2, వాల్యూమ్ 3 అని 1988 నుండి 2022 వరకు ప్రముఖ కేసుల యొక్క సంకలనాన్ని తీసుకువచ్చారు.
ఆ పుస్తకాన్ని ఎవరు రాశారంటే మనోజ్ కుమార్. పుస్తకం పేరు ఏంటంటే సుప్రీం కోర్ట్ ఆన్ కమర్షియల్ ఆర్బిట్రేషన్ కంపెండియం ఆఫ్ కేసెస్. కంపెండియం ఆఫ్ కేసెస్ అంటే కేసుల యొక్క సంకలనం అన్నట్టు మనోజ్ కుమార్ గారు చేయడం జరిగింది. దీనికి ముందు మాట ఫోర్వర్డ్ ముందు మాట ఎవరు రాశారంటే ప్రస్తుత అటార్నీ జనరల్గా రాజ్యాంగబద్ధ పదవి ఆర్టికల్ 76 అటార్నీ జనరల్గా విధులు నిర్వర్తిస్తున్న ఆర్ వెంకటరమణి గారు ఈ పుస్తకానికి ముందు మాట రాశారు. గుర్తుంచుకోండి, పుస్తకం పేరు ఎవరు సంకలనం చేశారు. అండ్ ఒక పుస్తకం రస్కిన్ బాండ్, ప్రముఖ రచయిత రస్కిన్ బాండ్ గారు రాసిన పుస్తకం ద గోల్డెన్ ఇయర్స్ అనే ఒక పుస్తకం. ద గోల్డెన్ ఇయర్స్ అనే ఒక పుస్తకం వార్తలోకి వచ్చింది. ఆ పుస్తకం గోల్డెన్ ఇయర్స్, దాని ట్యాగ్లైన్ ఏంటంటే ద మెనీ జాయ్స్ ఆఫ్ లివింగ్ ఏ గుడ్ లాంగ్ లైఫ్. ద మెనీ జాయ్స్ ఆఫ్ లివింగ్ ఏ గుడ్ లాంగ్ లైఫ్ అనే ఒక పుస్తకం. ద గోల్డెన్ ఇయర్స్ అనే పుస్తకం ఆథర్ ఎవరంటే రస్కిన్ బాండ్. గుర్తుంచుకోండి. సో ఇవి మనకి ఈరోజు వార్తలు ఇచ్చిన అంశాలు ఒకసారి ర్యాపిడ్గా చూస్తే, గత్కా అనే మార్షల్ క్రీడని 37వ జాతీయ క్రీడల్లో చేర్చుతున్నట్టుగా ఇండియన్ ఒలింపిక్స్ అసోసియేషన్ తెలిపింది. గోవాలో జరగబోతున్న క్రీడలు. ఆసియా ఖండంలోనే మొట్టమొదటి సబ్సీ రీసెర్చ్ ల్యాబ్ పూణేలో ఏర్పాటైంది. MIT వరల్డ్ పీస్ యూనివర్సిటీ వారు ఏర్పాటు చేశారు. సో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ వారు లాంచ్ చేసిన ఉత్సాహ్ అనే పోర్టల్ యొక్క ఫుల్ ఫామ్ ఏంటంటే అండర్టేకింగ్ ట్రాన్స్ఫర్మేటివ్ స్ట్రాటజీస్ అండ్ యాక్షన్స్ ఇన్ హయ్యర్ ఎడ్యుకేషన్. అంటార్కిటికాను వణికిస్తున్న ఒక కీటకం ఎరెట్ మఫ్టేరా మర్ఫీ అని ఒక కీటకం. అండ్ భారతదేశంలో నుండి ఎగుమతవుతున్న వస్తువుల యొక్క గమ్యస్థానాల్లో టాప్ 3 దేశాలు ఏంటంటే అమెరికా మొదటి స్థానం, 2 UAE, 3వది నెదర్లాండ్స్. మేరీ లైఫ్ అనే ఒక యాప్ని మినిస్టర్ ఆఫ్ ఎన్వైర్న్మెంట్, ఫారెస్ట్, క్లైమేట్ చేంజ్ కన్సర్న్ మినిస్టర్ భూపేందర్ యాదవ్ గారు నిన్నటి రోజున లాంచ్ చేశారు. పర్యావరణం లైఫ్ చేంజ్ ఫర్ ఎన్వైర్న్మెంట్ సంబంధించి అందుబాటులోకి ఈ చిట్స్ సేవలు అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన ఆన్లైన్ పారదర్శకతను పెంచే చిట్టి విధానం. వైఎస్ఆర్ మత్స్యకార భరోసా 5th ఎడిషన్ వార్తల్లోకి వచ్చింది. అండ్ ఐక్యరాజ్య సమితి వలస విభాగం ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ చరిత్రలోనే మొట్టమొదటి మహిళా డైరెక్టర్గా వార్తలు ఇచ్చిన యామి పోప్. అండ్ ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా వారు ఏర్పాటు చేసిన 5 సభ్యులతో కూడిన ఎక్స్పర్ట్ కమిటీ ఎవరి ఆధ్వర్యంలో అంటే ప్రతిమామూర్తి. ఎవరెస్ట్ పైకి 26వసారి ట్రెక్కింగ్ చేసి ఘనత సాధించిన నేపాలీ షెర్పా పసంగ్ దవా అంతకుముందు కామిరిటా షెర్పాని సమాలు చేశారు. సో సుప్రీంకోర్టు ఆన్ కమర్షియల్ ఆర్బిట్రేషన్ కంపెండియం ఆఫ్ కేసుల సంకలనం ఒక పుస్తకాన్ని మనం ముందుకు తీసుకొచ్చారు. సంకలన పుస్తకం మనోజ్ కుమార్ గారు ఆథర్. ద గోల్డెన్ ఇయర్స్ ద మెనీ జాయ్స్ ఆఫ్ లివింగ్ ఏ గుడ్ లాంగ్ లైఫ్ అనే ఒక పుస్తకాన్ని రస్కిన్ బాండ్ గారు మన ముందుకు తీసుకురావడం జరిగింది. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలు ఏమైనా మిగిలిపోతే మాత్రం రేపటి క్లాస్లో జోడించి మళ్ళీ నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.